ఓపెన్ టాక్కి స్వాగతం. నిన్న జగన్మోహన్ రెడ్డి వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి 2 టన్నెల్స్ను జాతికి అంకితం చేసి ప్రాజెక్టు మొత్తం కూడా తాను పూర్తి చేసినట్టుగా గొప్పగా అయితే చెప్పుకోవడం జరిగింది. వాస్తవానికి మనం ఒకసారి గతానికి వెళితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పడం జరిగింది. పూర్తి చేయటం అంటే నీళ్లు అందించటం. ఏదైతే ప్రాజెక్టు లక్ష్యం ఉందో ఆ రైతులకు ఆ సాగునీరు అందించాలనే లక్ష్యం ఉందో ఆ లక్ష్యంతో కనీసం అందులో సగం మందికైనా ముందు సాగునీరు అందించడం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదైతే జాతికి అంకితం చేశాడో కేవలం టన్నెల్స్ మాత్రమే పూర్తయ్యాయి తప్ప మిగిలిన ఏ పనులు కూడా పూర్తి కాలేదు. అంటే వాస్తవానికి ఎప్పటికిప్పుడు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు. ఏమని? నేను మళ్ళీ గెలిచిన తర్వాత నీళ్ళు ఇస్తానని చెప్పాడు. అంటే మరి ఇప్పుడు ఎందుకు హడావిడిగా? వాస్తవానికి పనులన్నీ పూర్తయిన తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేయొచ్చు. బట్ 2 టన్నెళ్లను తవ్వేసి వాటిని జాతికి అంకితం చేశారంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి హడావిడి. అందులో వాస్తవానికి 1 టన్నెల్ను ఎప్పుడో తవ్వేశారు. టీడీపీ హయాంలోనే దాదాపు సింహభాగం పూర్తయిపోయింది. 2వ టన్నెల్ తవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు సమయం పట్టింది. దానికి కూడా పూర్తిగా లైనింగ్ పనులు కూడా చేయకుండా కేవలం బ్లాస్టింగ్ విధానంలో కొంత, అలాగే ఆ మిషనరీ ద్వారా కొంత, మనుషుల ద్వారా కొంత హడావిడిగా అయితే తవ్వడం జరిగింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏంటంటే శ్రీశైలం వరద జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తానికి కూడా సీమకు తరలించి అక్కడ పచ్చని సీమగా మార్చాలనేది ప్రధాన ఉద్దేశం. నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకి మొత్తం నీటిని అయితే తరలించాలి అంటే దాదాపు 19 కిలోమీటర్ల మేర నల్లమల్ల ఫారెస్ట్ నుంచి ఆ 2 టన్నెల్స్ని అయితే వేయటం జరిగింది. వాస్తవానికి పనులు స్పీడ్గానే చేయొచ్చు. బట్ అది వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ఎలా పడితే అలా తవ్వడం కుదరదు. నిర్దిష్ట విధానం ప్రకారం తవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పనులు అయితే కొంచెం స్లోగా జరుగుతున్నమాట వాస్తవం. ఇప్పుడే కాదు, రాజశేఖర రెడ్డి హయాం నుంచి, చంద్రబాబు గారి హయాం నుంచి పనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే దాదాపు టన్నెల్స్ అయితే ఇప్పుడు పూర్తి కావచ్చాయి. అందులో జగన్మోహన్ రెడ్డి తవ్వినటువంటి ఈ 2వ టన్నెల్ ఏదైతే ఉందో, మొదటి టన్నెల్తో జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు. 2వ టన్నెల్ కూడా లైనింగ్ పనులు పూర్తి చేయాల. అవి పూర్తి చేయాలన్నా దాదాపు ఇంకొక 5-6 నెలల పైనే పట్టుద్ది. కానీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి కాబట్టి డ్రామాలు ఆడాలనే ఉద్దేశంతో ఈరోజు జాతికి అంకితం చేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడాడు. వాస్తవానికి నేను పూర్తి చేస్తాను అన్నాడు. పూర్తి చేయటం అంటే ఏంటి? సాగునీరు అందించడం లేదా త్రాగునీరు అందించడం, అనుకున్న ప్రాంతానికి నీటిని చేర్చగలగటం, ఒక ప్రాజెక్ట్ నుంచి మరొక ప్రాజెక్టుకి నీటిని చేర్చగలగటం. మరి ఇప్పటికిప్పుడు శ్రీశైలంలో ప్రస్తుతానికైతే నీళ్ళు ఇవ్వనుకోండి, ఒకవేళ నీళ్లు ఉన్నా జగన్మోహన్ రెడ్డి తవ్విన ఈ టన్నెల్ ద్వారా నీళ్లను నల్లమల్ల సాగర్కు పంపే అవకాశమే లేదు. ఎందుకంటే 2వ టన్నెల్లో లైనింగ్ పనులు పూర్తి కాలేదు. అది పక్కన పెడితే రెండోది ఏంటంటే ప్రకాశం, నెల్లూరుతో పాటు ఉమ్మడి కడప జిల్లాలోని దాదాపు 4.5 లక్షల ఎకరాలకు ఇది సాగునీరు అందిస్తుంది. అలాగే ఆయా ప్రాంతాల్లో ప్రజల త్రాగునీరుకు కూడా ఉపయోగపడే ప్రాజెక్టు. వాస్తవానికి దీని మొదటి దశ పనులు కన్నా పూర్తి చేయగలిగితే 1,20,000 ఎకరాలకు నీరు ఇవ్వచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి మొదటి దశ పనులు కూడా పూర్తి చేయలే. కేవలం టన్నెల్స్ను మాత్రం జాతికి అంకితం చేశాడు. కానీ అక్కడ పునరావాసం కల్పించాలి. నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు వెళ్ళాలంటే అక్కడ వారికి పునరావాసం ఇవ్వాలి. ఎప్పటికిప్పుడు వారికి పునరావాసం కల్పించి వారిని తరలించాలి. వాళ్ళకి నష్టపరిహారం ఏదైతే ఉందో అది ఇవ్వాలి అన్నా కానీ 1,400 కోట్లు మినిమం ఇప్పటికిప్పుడు కావాలి. మరి జగన్మోహన్ రెడ్డి ఆ నిధులు కేటాయించాడంటే దానికి సంబంధించి ఎటువంటి నిధులు కేటాయించలేదు. మరి టన్నెల్ తవ్వినంత మాత్రాన్ని ఏంటి ఉపయోగం? అక్కడ ఉన్న వారికి పునరావాసం కల్పించి వేరొక చోటకి తరలించకపోతే సాగర్లోకి నీళ్లు పంపడం కుదరదు. సాగర్లోకి నీళ్లు పంపాలంటే ముందు వాళ్ళకి పునరావాసం కల్పించాలా. జగన్మోహన్ రెడ్డి అలాంటి వాటి మీద దృష్టి పెట్టాల. పోనీ 1,400 కోట్లు కేటాయించి సరే వారికి పునరావాసం కల్పించాడే అనుకుందాం. నల్లమల్ల సాగర్ నుంచి నీళ్ళు వెళ్ళిపోతాయా? వెళ్ళవు. దానికి కాలువలు కావాలి. పొలాలకు వెళ్ళాలంటే దానికి కాలువలు కావాలి. ఈ కాలువలు కూడా జగన్మోహన్ రెడ్డి తవ్వించలేదు. అంటే నల్లమల్ల సాగర్కి నీళ్లు పంపినా అక్కడ నుంచి పొలాలకు వెళ్ళాలంటే మళ్ళీ కాలువలు తవ్వలేదు. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక పనులు జగన్మోహన్ రెడ్డి పెండింగ్లో పెట్టాడు. దీనివల్ల ఏంటంటే ప్రాజెక్ట్ అసలు ఇప్పటికిప్పుడు అయ్యేది కాదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను మళ్ళీ గెలిస్తే నీళ్ళు ఇస్తానని చెప్పాడు. ఒకసారి గెలిస్తే 1 టన్నెల్లో సగం తవ్వాడు. రెండోసారి గెలిపిస్తే ఈసారి మహా అయితే పునరావాసం కల్పిస్తాడు. మూడోసారి గెలిపిస్తే కాలువలు తవ్వుతాడు. 4వ సారి గెలిపిస్తే నీళ్ళు ఇస్తాడు. అంతకు మించి జగన్మోహన్ రెడ్డి చేయలేడు.
వాస్తవానికి 5 ఏళ్ళు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తవ్వకానికి సంబంధించి దాని నిధులు సపరేట్గా ఉండాలి, కాలువలు తవ్వకం నిధులు దానికి కేటాయించాలి, పునరావాసం నిధులు దీనికి కేటాయించాలి. కానీ ఇవేవి కూడా జగన్మోహన్ రెడ్డి చేయలేదు. అంటే ఇప్పటికిప్పుడు శ్రీశైలం జలాశయం నుంచి నల్లమల్ల సాగర్కు నీళ్లు రావటం అనేది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలా. లైనింగ్ పనులు కూడా పూర్తి కాకుండానే టన్నెల్ను జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినట్టుగా ప్రచారం చేసుకున్నాడు. సో దానికి సంబంధించిన వార్త కూడా ఉంది. ఇదే చూద్దాం. ఇదే టన్నెల్ ఏదైతే ఉందో ఈ లైనింగ్ పనులు కూడా పూర్తి కాల. జగన్మోహన్ రెడ్డి చూసేది బాగానే ఉంది కానీ మిగిలిన ప్రాంతాల్లో ఆ లైనింగ్ పనులు కూడా పూర్తి కాని పరిస్థితి. ఇది టన్నెల్ను ఇదిగో నిన్న ఓపెన్ చేశాడు. దీన్ని ఓపెన్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఏంటంటే మాట నిలబెట్టుకున్నానని చెప్తున్నాడు. మాట నిలబెట్టుకోవడం అంటే నీళ్లు ఇవ్వటం రైతులకు. జగన్మోహన్ రెడ్డి ఇంకొక 5 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా నీళ్ళు ఇవ్వలేడు. ఎందుకనంటే నిధులు కేటాయించట్లేదు కాబట్టి. కేవలం టన్నెల్ తవ్వటం మీద పెట్టిన శ్రద్ధ మిగిలిన ఇతర పనుల మీద పెట్టలేదు. ఎందుకంటే టన్నెల్ తవ్వితే జాతికి అంకితం చేసేసి ప్రాజెక్టు మొత్తం పూర్తయిపోయిందని చెప్పుకోవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. వెలుగొండ ప్రాజెక్ట్ అనేదేమో ఆషామాషి ప్రాజెక్టు కాదు. దాదాపు 4.5 నుంచి 5 లక్షల ఎకరాలకు 3-4 జిల్లాలకు సంబంధించిన ఒక ప్రాజెక్టు. ముఖ్యంగా సీమ ప్రాంతంలో ఆ నీటిని గన మనం పంపగలిగితే పచ్చని సీమగా మారింది. ఎప్పటి వరకు రాళ్ల సీమగా చెప్పుకునేవాళ్ళు, బట్ అది పచ్చని సీమగా మారే అవకాశం ఉంటుంది. బట్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేకపోవడంతో ఈ టన్నెల్ పనులు ఆగిపోవడమే కాకుండా ఏదైతే పునరావాసం పనులు ఉన్నాయో అవి కూడా పూర్తిగా మధ్యలో ఆగిపోయాయి. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో వెలికొండ అంతా పెండింగ్. వాస్తవానికి వెలికొండ అంతా కూడా పెండింగ్లోనే ఉంది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇదిగో వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి సొరంగాల పైలాన్ని ఆవిష్కరించిన సీఎం చిత్రంలో ఇతర వాళ్ళం కూడా ఇది వేరే విషయం. ఆయకట్టుకు నీరిచ్చే ఆస్కారమే లేదు. సుదీర్ఘకాలంగా టన్నెల తవ్వకంతోనే సరి వాటినే ప్రారంభించిన సీఎం హడావిడి. పోనీ టన్నెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన 2 ఏళ్లలో ఈ 5 ఏళ్లలో 2 టన్నెలు తవ్వాడంటే కాదు. ఆల్రెడీ ఒక టన్నెల్ గతంలోనే తవ్వేసి ఉంది. టీడీపీ హయాంలోనే జరిగిపోయిన పనులు లైనింగ్ పనులతో సహా మొత్తం కంప్లీట్ సింహభాగం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 2వ టన్నెల్లో కొంత భాగాన్ని మాత్రమే తవ్వడం జరిగింది. దాన్ని తవ్వేసి ఇప్పుడు ఏం చేశాడు, జాతికి అంకితం చేసి హడావిడి చేస్తున్నాడు. కానీ నీళ్ళు ఇచ్చే అవకాశం అయితే ఇప్పటికిప్పుడు లేదు. ఈ టన్నెళ్లలోనూ లైనింగ్ పనులు పూర్తి కాలేదు. నల్లమల్ల జలాశయంలో నీళ్లు నిలబెట్టేది ఎప్పటికీ. పునరావాసానికే ఇంకా 1400 కోట్లు రావాలి. ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలంటే ఎన్నో పనులు. సో ఎందుకు ఇది చూడండి హడావిడిగా. వాస్తవానికి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో కేవలం 2 టన్నెళ్లను జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు త్రాగునీరు అందించాలంటే చాలా పనులు చేయాలి. ఇందుకు 1000 కోట్లు కావాలి. 1 టన్నెల సింహభాగం ఎప్పుడో పూర్తయింది. దాన్ని బోరింగ్ మిషన్తో పూర్తి చేశారు. 2వ టన్నెల్ను హడావిడిగా మనుషుల సాయంతో కొంత భాగం, యంత్రాల సాయంతో కొంత భాగం పూర్తి చేశారు. ఆ 2వ టన్నెల్కి లైనింగ్ పనులు కూడా పూర్తి కాలేదు. 2 టన్నెళ్లను తవ్వేసి ప్రాజెక్టు మొత్తాన్ని పూర్తి చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి హడావిడి చేస్తున్నారు. ఎప్పటికిప్పుడు శ్రీశైలంలో నీళ్లు ఉన్నా నల్లమల్ల సాగర్కు పంపే అవకాశం లేదు. వాస్తవానికి మరి టన్నెల పనులు అయిపోయి ఉంటే శ్రీశైలంలో ఉన్నటువంటి రేపు వర్షాకాలం వస్తే శ్రీశైలంలో నీరు వచ్చి పడుతుంది, వరద నీరు. దాన్ని టన్నెల్ ద్వారా నల్లమల్ల సాగర్ గారు పంపగలిగితే ఖచ్చితంగా ఉపయోగమే. మరి పంపే అవకాశం ఉందా అంటే అవ్వలేదు. ఎందుకంటే టన్నెల్ కూడా పూర్తి కాల. దాని లైనింగ్ పనులు ఇంకా పూర్తి కాల. కేవలం సొరంగం తవ్వారు అంతే. దానికి ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంటుంది. మొత్తాన్ని కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. ఆ పనులు ఇంకా ప్రస్తుతానికి పూర్తి కాలేదు. పైగా సాగర్లో నీళ్లు నింపుదామా అంటే పునరావాసం కల్పించలేదు. వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపకుండా సాగర్లో నీళ్లు నింపడం అనేది సాధ్యపడే విషయం కాదు. సో మరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఈయనే చెప్పాడు చూడండి, మళ్ళీ అధికారంలోకి వచ్చాక వెలుగొండ నుంచి సాగునీరు. సీఎం జగన్ వెల్లడి, ప్రాజెక్టు ప్రధాన టన్నెల్లోనూ జాతికి అంకితం. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, మళ్ళీ నేను గెలిచాక నీళ్ళు ఇస్తానని చెప్తున్నాడు. ఇప్పుడు ఇస్తానని ఆయన కూడా చెప్పట్లా. జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు నేను ఇస్తానని చెప్పట్లా. కానీ సోషల్ మీడియాలో కానివ్వండి, తన సొంత మీడియాలో కానివ్వండి, వెలుగొండ ప్రాజెక్టు మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసినట్టుగా, గతంలో ఏం జరగలేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం జరిగినట్టుగా ప్రచారం చేసుకున్నాడు. అంతా జరిగితే సరే, ప్రచారం చేసుకున్నా తప్పులేదు. నువ్వు నీళ్ళు ఇచ్చుండుంటే, సాగర్లోకి నీళ్లు పంపే ఏర్పాట్లు కన్నా చేస్తుండుంటే మనం కూడా అభినందిద్దాం. ఖచ్చితంగా నీళ్ళు వెళ్ళటం అంటే దాదాపు మొదటి దశ పనులు కూడా పూర్తి కాల. మొదటి దశ పనులు పూర్తయితే దాదాపు 1,20,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. మొదటి దశ పనులు పూర్తంటే ఏంటి, ముందు పునరావాసం కల్పించాలి, తర్వాత టన్నెల ద్వారా సాగర్లోకి నల్లమల్ల సాగర్కి శ్రీశైలం నుంచి నీళ్లు రప్పించాలి. వచ్చిన నీరు పంట పొలాలకు వెళ్ళడానికి మొదటి దశ కాలువలు ఏవైతే ఉన్నాయో వాటిని తవ్వించాల్సి ఉంటుంది. అంటే ఇక కాలువల తవ్వకం కూడా జరగల. కాలువల తవ్వకం అయినా 1 రోజు 2 రోజులు అయిపోయేదా?
కాదు కదా. మరి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి నిధులు కేటాయించాల. కాబట్టి ఎప్పటికిప్పుడు ఆ నీళ్లు వదిలినా అవి కాలువల ద్వారా వెళ్ళే అవకాశం కూడా లేదు. మొత్తంగా ప్రాజెక్టుల విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసింది గోరంతా, చేయాల్సింది కొండంత అయినప్పటికీ కూడా తానేదో కొండంత చేసేసానని చెప్పి ఈరోజు ప్రచారం చేసుకుంటున్నారు. ఇది మొత్తంగా వెలుగొండ ప్రాజెక్టు 5 లక్షల ఎకరాలు, దాదాపు 5 లక్షల ఎకరాలు ప్రకాశం, నెల్లూరుతో పాటు ఉమ్మడి కడప జిల్లాలకు చెందిన 5 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయాలి అంటే ఈ వెలుగొండ ప్రాజెక్టు అత్యంత కీలకమైంది. కానీ ఎన్నికల వరకు జగన్మోహన్ రెడ్డి చేతులు కట్టు కూర్చుని ఎన్నికలకు నెల రోజుల ముందు హడావిడిగా టన్నెళ్లను జాతికి అంకితం చేసి తానేదో పూర్తి చేసేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నాడు. వాస్తవానికి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే ఇంకా వేల కోట్ల నిధులు కేటాయించాలి, ఇంకా బోల్డంత సమయం కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది.